ఏలూరు జిల్లా కామారపుకోట మండలం ఆడమిల్ల గ్రామంలోని శ్రీ కంచి కామాక్షి దేవి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కోటి దీపోత్సవం, గోపూజ కార్యక్రమం తదితర ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులు ఆలయ మర్యాదలతో సర్పంచ్ కేశవరావుని ఆహ్వానించారు. అనంతరం ఆయన దంపతులు శ్రీ కంచి కామాక్షి దేవికి ప్రత్యేక పూజలు చేసి కోటి దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు. అనంతరం గ్రామస్తులందరికీ సహపక్తి భోజనాలు ఏర్పాట్లు చేసి భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. సర్పంచ్ కేశవరావు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించి ఎక్కడా భక్తులకు ఏ లోటు లేకుండా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయం ప్రాంగణం మొత్తం సుందరంగా అలంకరించబడగా కార్యక్రమం చూసిన భక్తులు గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా చూసి భక్తి శ్రద్ధలతో పరవశించిపోయారు. భక్తి జ్ఞాన యోగ వైరాగ్య సిద్ధ్యర్థం కనకనక వస్తువాహన సమృద్ధికర యోగ్యత ఫల సిద్ధ్యర్థం శ్రీ ఏకాంబరేశ్వర స్వామి దేవత ఐక్యర్థం కార్తీక మాస పౌర్ణమ్యాం హిందువాసరే శ్రీత్యర్థం కోటి దీపోత్సవ ఏకాంబరేశ్వర స్వామి దేవత ఏకాంబరేశ్వర స్వామి దేవత దీపోత్సవ కోటి దీపోత్సవ రమణోత్సవ పూజాం కరిష్యే పరంగా గోపూజాం సరిపోదడం. దీపం వెలిగించాలి అంటే మానవుని యొక్క సంకల్పం సరిపోదు, భగవంతుని సంకల్పం కలిగి ఉండాలి. భగవంతుని సంకల్పం మన ఎందు ఉంది అంటే భగవంతుడు ఎవరైతే ఈ దీపాన్ని చూస్తున్నారో, ఎవరైతే ఈ దీపాన్ని నమస్కారం చేస్తున్నారో వారందరికీ కూడా భగవంతుని సంకల్పం ఉన్నట్టు. ఆ సంకల్పం మన మీద ఉన్నది కాబట్టి మనం దీపాన్ని చూస్తున్నాం. అది ఎలా చూడాలి అంటే దీపాన్ని మానవుల్లో జగలాగ్ని అనే ఒక అగ్ని ఉంటుంది. ఈ అగ్నిలో సమానంగా వదులుతారు కొన్ని దీపాన్ని. మానవుడిలో జగలాగ్ని ఏ విధంగా అయితే ప్రతిఫలం నిత్యం ప్రతిఫలం అవుతుందో ఆ విధంగా కూడా దీపోత్సవం జరుగుతుందట. అంతేకాకుండా దేవాలయ ప్రాంగణాల్లో ఎవరైతే దీపోత్సవం చేస్తారో వారందరికీ కూడా, ఎవరైతే దీపాన్ని పెడతారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి రుగ్మతలు కూడా. అంతేకాక ఈ కోటి దీపోత్సవంలో ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మనం. ఈరోజు